ఓం సాయిరామ్. సాయి భక్తులకు స్వాగతం. ఈ 5 నిమిషాలు మీకోసం, బాబాతో మీ సంభాషణ కోసం, మీ హృదయంలోని అత్యంత శక్తివంతమైన అతి ముఖ్యమైన కోరికను బాబా ముందు ఉంచడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీరు కూర్చున్నా లేదా మీరు ఎక్కడైతే ఉన్నారో సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో ఉండండి. కళ్ళు మూసుకోండి. మీ మొబైల్ ఫోన్, మీ ఆలోచనలు, మీ దైనందిన పనుల గురించి మర్చిపోండి. లోతుగా ఒక శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మళ్ళీ లోతుగా వదిలేటప్పుడు మీ దేహంలోని ఒత్తిడి అంతా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఊహించుకోండి. మీ కోరికలను నిషేధించండి. మీ కళ్ళ ముందు షిరిడీ సాయి బాబా ప్రశాంతమైన రూపాన్ని, ప్రేమమూర్తిని ఊహించుకోండి. ఆయన చిరునవ్వు మీ వైపు ఉంది అన్నట్టుగా భావించండి. ఆ రూపం నుంచి వెలువడే దైవిక కాంతి మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఇప్పుడు షిరిడీలో ద్వారకామయిలో బాబా పాదాల వద్ద కూర్చున్నారు. ఇక్కడ భయం లేదు, సందేహం లేదు. మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, చంటి పిల్లాడు తల్లి ఒడిలో ఉన్నట్టుగా. ఇప్పుడు మీ అత్యంత ఇష్టమైన కోరికను మౌనంగా బాబాకు నివేదించండి. అది మీ ఆరోగ్యానికి సంబంధించినదైనా, మీ కుటుంబ సంతోషానికైనా, లేదా మీ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసమైనా ఏదైనా కానీ బాబాకి నివేదించండి. బాబా మీ మాట వింటున్నారు. ఆయన నేను ఉన్నాను, భయపడకు అని చెబుతున్నారు. అతను తన చేతి ద్వారా మీకు సైగ చేస్తున్నారు. మీ కోరిక నెరవేరుతుందని ఆయన ఆశీర్వచనం ఇస్తున్నారు. బాబాపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీకు ఏమి కావాలో, మీకు ఏమి మంచిదో అది బాబా చూసుకుంటారు. మీ భారమంతా సాయి బాబా పాదాల వద్ద వదిలేయండి. మీ మనసులో ఈ శక్తివంతమైన వాక్యాన్ని 3 సార్లు దృఢంగా చెప్పండి. సాయి దయ నాపై ఉంది, నా కోరిక నెరవేరుతుంది. సాయి దయ నాపై ఉంది, నా కోరిక నెరవేరుతుంది. సాయి దయ నాపై ఉంది, నా కోరిక నెరవేరుతుంది. ప్రశాంతమైన అనుభూతిని మీ హృదయంలో నింపుకోండి. ఈ విశ్వాసాన్ని, సాయి శక్తిని రోజంతా మీరు తీసుకువెళ్ళండి. మెల్లిగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ యొక్క కళ్ళను చిరునవ్వుతో తెరవండి. ఓం సాయిరామ్. ఈ యొక్క వీడియోని ప్రతిరోజు ఉదయం సాయంత్రం విని బాబాకు మీ యొక్క ప్రాబ్లమ్స్ను నివేదించండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.